అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కవిత గారు పైకి వెళ్ళంగానే మెట్లెక్కిన వెంటనే మనం చూడడం జరిగింది. కొంతమంది బంధువులతో అలాగే ఒక వ్యక్తితో చాలా కౌగిలించుకొని ఉన్న సన్నివేశాన్ని కూడా మనం చూడడం జరిగింది. ఆవిడ అభిమాని అని చెప్పి కూడా మనకి తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆవిడ ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి అసలు ఏమవుతారు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఇందాక మేము చూసాము, స్టెప్స్ ఎక్కిన వెంటనే మిమ్మల్ని ఎంతో ప్రేమగా హక్ చేసుకోవడం జరిగింది. బాగా హత్తుకున్నారు. అసలు మీరు ఏమవుతారు ఆవిడకి? అక్కకి చాలా పెద్ద వీరాభిమాని. సో ఎప్పుడు అక్క ప్రోగ్రామ్స్ ఉన్న ముందుంటాను. అక్క అనగానే అక్క అన్న పిలుపులోనే అమ్మలాగా మమ్మల్ని ఆదరిస్తుంది. సో ఫైనలీ నా నిరీక్షణ, నా ప్రార్థన అమ్మవారు వినింది. రాగానే అక్క నన్ను అద్దుకోవడం వల్ల, హక్ చేసుకోవడం వల్ల నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అక్కకు తెలుసు అక్కకి నేను అంటే ఎంత ప్రాణమో, అక్క నాకంటే అంతే ప్రాణం అని తెలుసు. ఎన్నో సందర్భాలలో అక్కతో చాలా కష్ట సుఖాలు కానీ, మంచి చెడులు కానీ, పార్టీ పరంగా కానీ మేము అన్నీ అక్కతో డిస్కషన్ చేసి ప్రతి అడుగులో అక్క వెనక అడుగు అక్కతో పాటు మేము నీడలాగా ఉంటాం. మేము మహిళా లోకం. సో అక్క అంటే నాకు చాలా ప్రాణము. అక్క కోసం నేను చావడానికైనా సిద్ధమే. అక్క అంటే మాకెంత ఎనలేని ప్రేమ, అభిమానం. సో అందుకని అక్క ఫస్ట్ రాగానే నేను ఏదైతే కోరుకున్నానో రాగానే అక్క నాకు హగ్గిస్తారు, అక్క కలుస్తారు అన్న. అంతే విధంగా ఈ కృతజ్ఞత ఒకటి మా రామన్న గారికి, మా మహిళా లోకం తరఫున మా అన్నకి. అన్న అంటే రామన్నలాగా ఉండాలి. ఇలాంటి రామన్న మాకు ఉండడము మాకు చాలా అదృష్టము. ఇంకొకటి అన్నకి థ్యాంక్స్ చెప్పాను. అన్న మాకు బతుకమ్మలకి మా అక్కని మేము చూసుకుంటామో లేదా, అక్క వస్తుందో రాదో అని చాలా మేము బాధతోటి ఉన్నాము. అన్నగానే అమ్మ మీ అక్కని మీకు బతుకమ్మ కంటే ముందే మీ అక్కని మీకు తీసుకొస్తాము అని అన్నారు. తను ఒక పోరాట యోధురాలు. దాదాపుగా 165 రోజులు ఆవిడ జైల్లో ఎంత నరకయాతన అనుభవించారు అనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా చూసాము. అదేవిధంగా ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారికి ఎప్పుడు దూరంగా ఉండని తన బిడ్డ ఇప్పుడు దాదాపుగా 165 రోజులు దూరంగా ఉన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఏ విధంగా స్వాగతించబోతున్నారు అంటారు? ప్రతి తండ్రికి తన కూతురు ఒక మహారాణిలాగా ఉండాలనుకుంటారు. ప్రతి ఒక్క కూతురికి తండ్రి ప్రేమ ఎనలేని ప్రేమ. సో మా బాపు కేసీఆర్ గారు తను ఎంతో ఆనందమయంలో బిడ్డని 5 నెలల తర్వాత చూసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తండ్రి ఏ విధంగా అయితే బిడ్డలని మా ఒక్కరికి ఒకటి కవితక్కనే బిడ్డ కదా, ఎంటారు మేము అందరం ఆయన బిడ్డలమే. మా అందరి ఆనందం ఏ విధంగా అయితే మేము చూయించుకున్నాము. ఇక్కడ అందరం మేము వచ్చి అక్కకి విషెస్ చెప్పడము, మా యొక్క హ్యాపీనెస్ గ్రీటింగ్స్ అక్కకి ఇవ్వడం జరిగింది. అలాగే బాపు కూడా, ఎందుకంటే అక్క ఎప్పుడు బాపుని వదిలి ఉండని సందర్భాలు లేవు. పోరాటంలోనైనా ఉద్యమంలోనైనా బాపుతోటి అడుగులో అడిగేసి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అక్క. ఉద్యమానికి వన్న తెచ్చిందేమో కవితక్క గారు, మహిళల లోకం. సో బాపు గారు కూడా ఎంతో 1000 కళ్ళతోటి తన బిడ్డను చూసుకోవడానికి కోసం ఎదురు చూస్తున్నారు. సో దీన్ని బట్టి ఏంటంటే మా అక్క మాకు వచ్చింది. ఇంకెప్పటికీ మేము అక్కతో పాటే ఉంటాము. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ఆడబిడ్డ అంటేనే కల్వకుంట్ల కవిత గారు. ప్రస్తుతానికి బోనాల సందర్భం నుంచి ఏ ఆడబిడ్డకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ముందుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ఆడపడుచులు కానీ అందరూ కూడా ఇప్పుడు కవిత గారికి తోడుంటున్నారు అనేది కూడా ఇందాక మనం చూడడం జరిగింది. ఎక్కడెక్కడి నుంచో ఆఖరికి ఎవరైతే లంబాడి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నృత్యం చేయడం జరిగింది. ఇంతమంది అభిమానాన్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆవిడ ఏం చెప్పారు? ఏమైనా చెప్పారా మీతో రాగానే? మాటలు సరిపోవు. ఈ ప్రతి ఒక్కరి అభినందన. అక్క అంటేనే ఈ గడపలోకి వస్తేనే ఏ సమస్యతో వచ్చినా ముందుగా అక్క ఆ సమస్య గడప లోపలికి వాళ్ళు వచ్చే ముందే వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తుంది అక్క. సో అలాగా అక్క రావడంతో ఎంతోమంది అనేక ఊర్ల నుంచి కూడా ప్రతి ఒక్కరు వాడవాడల నుంచి కూడా ప్రతి డివిజన్స్లో నుంచి కూడా వచ్చి అక్కకి గ్రీటింగ్స్ తెలుపుకున్నారు. సో ఏంటిదంటే మాకు ఈసారి బోనాలే కానీ ఏ పండుగ కానీ అక్కలేని వెల్తి లోటు మాకు చాలా ఉంది. సో పండుగలలాగా లేవు. ఇప్పుడు మా కవితక్క గారు వచ్చినారు కాబట్టి మేము ఘనంగా ప్రతి ఒక్క పండుగ, ఇప్పుడు నెక్స్ట్ మనకి వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి మేము వినాయక చవితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మండపంలో అక్క పేరు మీద అర్చనలు, పూజలు చేయిస్తాం. మేము యావత్ మహిళా లోకం కానీ యూత్ కానీ అక్క కోసం నిరంతరం అక్క రావాలని ప్రతి ఒక్కరు మసీదు, చర్చు, గుళ్ళు, కాలినడకలు, తిరుపతి వాళ్ళు చాలామంది
వాళ్ళ ఒక ప్రేమని అలాగ చాటించుకున్నారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు లోపల వెళ్ళంగానే ఇంట్లోకి వెళ్ళంగానే ఆవిడ ఫస్ట్ ఎవరితో మాట్లాడారు, ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, లోపల ఎలాంటి వాతావరణం నెలకొనింది అంటారు? లోపలికి వెళ్ళగానే అమ్మని హత్తుకున్నారు. ఏ తల్లికి ఎంత ఎదిగినా తల్లికి మాత్రం చిన్న పాపనే, చిన్న బిడ్డని. ఫస్ట్ ఆ అమ్మని హత్తుకొని భావోద్వేగానికి లోనయ్యారు అక్క. ఎందుకంటే 5 నెలల తర్వాత తన ఇంటికి వచ్చి తన వాళ్ళని చూసుకోవడము, అందరినీ చూసుకొని ఎమోషనల్ అయినారు. సో మళ్ళీ మా అక్క మా అందరి మధ్యలోకి వచ్చినందుకు కుటుంబ సభ్యులే కానీ మేము కానీ చాలా ఆనందనీయంగా ఉన్నాం మేము. ప్రస్తుతానికి ఇప్పుడు కేసీఆర్ గారు అయితే ఇక్కడ లేరు, మరి ఎప్పుడు కలవబోతున్నారు? అంటే అది అక్క ఇవాళ నైట్ వెళ్ళి కలుస్తారు బాపుని. ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళే అక్కడ ఉంటారు. సో అక్క వాళ్ళు వెళ్తారు. అంటే శైలిమా వదిన గారు, మరి అక్క తరఫు బంధువులు కానీ, ముఖ్యంగా అమ్మ, వాళ్ళ పెద్దమ్మలు, పిన్నులు వీళ్ళంతా మంగళహారతులతోటి అక్కకి స్వాగతం పలికినారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కేసీఆర్ని కలవడానికి అయితే మన తెలంగాణ బిడ్డ కవిత గారు అయితే వెళ్తున్నారు. మరి ఏ విధంగా స్వాగతిస్తారు ఏంటనేది కూడా చూడాల్సిందనే చెప్పాలి. అయితే ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తం కూడా పండగ వాతావరణం అయితే నెలకొనింది. వచ్చిన కొద్దిసేపటికే ఇక్కడ మొత్తం కూడా అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరూ కూడా ఆవిడికి ఘన స్వాగతం పలికి పూల వర్షాన్ని కురిపించి లోపలికి స్వాగతించుకున్నారు. లోపల ఎవరైతే కేటీఆర్ గారు అలాగే వీళ్ళందరూ అభిమానులు కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా ఘన స్వాగతం పలికారు. లోపలికి వెళ్ళంగానే మళ్ళీ వెళ్ళిన ఒక 10-15 బయటికి వచ్చేసి అభిమానులని అలాగే పార్టీ కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. దాదాపుగా 5 నెలల తర్వాత ఏ రోజు అయితే అరెస్ట్ అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 165 రోజుల తర్వాత ఏ సమయానికైతే అరెస్ట్ అయ్యారో అదే సమయానికి ఈ రోజు ఇంటికి చేరుకున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆవిడకి ఘన స్వాగతం పలకడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారో అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి కేసీఆర్ గారిని కలవడానికి అయితే బయలుదేరబోతున్నారు. మరి కాసేపట్లో కూడా ప్రస్తుతానికి ఇప్పుడే మరి కొంతమందిగా ఇక్కడికి చేరుకోబోతున్నారు. కవిత గారిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అదేవిధంగా చాలా మంది ఆవిడికి ఎంతగా ఘన స్వాగతం పలికారు అనేది కూడా మనం ఇందాక చూడడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.